బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ సమీపంలో సంచలనం సృష్టించిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నేరస్తులు పారిపోయిన విధానాన్ని గుర్తించారు. తిరుమలగిరి నుంచి ఆటోలో దుండగులు షామీర్పేట వెళ్లారు. అక్కడ నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో ప్రయాణం చేసినట్లు సమాచారం. గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు నిందితులు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దోపిడీ కాల్పులకు పాల్పడిన నిందితులను ఇప్పటికే గుర్తించారు. ఈ కేసుపై బీదర్, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే బీహార్, జార్ఖండ్కు చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి అఫ్జల్గంజ్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. నిందితులను కూడా ఎటు నుంచి వెళ్లారనేది కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇలా సంచలనం సృష్టించిన అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో అటు బీదర్లో దోపిడీ చేసినటువంటి ఈ ముఠాను ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్తో పాటుగా బీదర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. ఇప్పటివరకు అసలు నిందితులు, దుండగులు ఇద్దరు దోపిడీ చేసిన డబ్బులతో ఎక్కడికి పరారయ్యారు, ఎక్కడికి వెళ్ళారు అనేది వారం రోజులుగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అసలు బీహార్కు సంబంధించిన గ్యాంగా, ఏ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. దాదాపు వందలాది సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు బీహార్కు సంబంధించిన గ్యాంగే ఈ దోపిడీకి పాల్పడినట్లుగా తేల్చారు. ఎందుకంటే నిందితులు చాలా చాకచక్యంగా, టెక్నిక్గా పోలీసుల కన్నుగప్పి పరారయ్యేందుకు ప్లాన్ చేశారు. ఎందుకంటే మొదట అఫ్జల్గంజ్ నుంచి బస్సులో ప్రయాణం చేసి రాయ్పూర్కి వెళ్ళి అక్కడి నుంచి బీహార్కి వెళ్లేందుకు నిందితులు ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ అఫ్జల్గంజ్లో ట్రావెల్స్ మేనేజర్ అడ్డుకోవడంతో వీళ్ళ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి నిందితులు అక్కడ కాల్పులు జరిపి ప్లాన్ బ్లీని అప్లై చేశారు. ఎందుకంటే సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్కి చేరుకున్నటువంటి నిందితులు ఇద్దరు వాళ్ళ యొక్క డ్రెస్సులను చేంజ్ చేయడము, ఇటు డబ్బుకు సంబంధించినటువంటి ఈ ట్రాలీ బ్యాగులను చేంజ్ చేయడం ఒక చాకచక్యంగా, ఒక ప్లాన్ ప్రకారం. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇక్కడ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమై వారిని గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు వెంటనే సికింద్రాబాద్లో ట్రాలీ బ్యాగులు కొనుక్కోవడము, అనంతరం డ్రెస్లను కూడా చేంజ్ చేసుకోవడం, తిరుమలగిరి వైపు నిర్మానుష ప్రాంతానికి వెళ్ళి ఎవ్వరికి అనుమానం రాకుండా ఒక సాధారణ మనుషుల్లాగానే మనం సీసీ కెమెరాలో కూడా చూడవచ్చు, సాధారణ మనుషుల్లాగానే వాళ్ళు వెళ్తూ వాళ్ళ రూట్ మ్యాప్ అనేది ప్లాన్ చేసుకున్నారు. టెక్నిక్గా లారీలను ఎంచుకున్నారు నిందితులు, షేర్ ఆటోలను ఎంచుకున్నారు. ఎక్కడ కూడా ప్రైవేటు వాహనాలు కానీ, ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ కానీ, ఎక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా బయటపడకుండా చాకచక్యంగా ప్లాన్ చేశారు. అయితే మనం చూడవచ్చు నిందితులు తప్పించుకున్న తీరు. అఫ్జల్గంజ్ నుంచి ట్రావెల్స్ బస్సులో ప్లాన్ ఫెయిల్ కావడంతో వాళ్ళు తిరుమలగిరి నుంచి షేరింగ్ ఆటోలో షామీర్పేట్ వరకు వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. షామీర్పేట్ నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్ళారు. చూడొచ్చు మనం ఇక్కడ షేరింగ్ ఆటోలో అయితే ఎవరికి డౌట్ రాదు, షేరింగ్ ఆటో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఆ డబ్బుల మూటలు కూడా లగేజ్ బ్యాగ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితులు. అయితే గజ్వేల్ నుంచి హైదరాబాద్ వరకు మాత్రం లారీలో ప్రయాణించారు. ఎందుకంటే లారీ వాళ్ళు ఇట్లాంటివన్నీ ఏం చూడరు, బస్సులో అయితే మళ్ళీ తనిఖీలు జరుగుతాయి. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమై తమ కోసం గాలిస్తున్నామని తెలుసుకున్నటువంటి నిందితులు ఇద్దరు లారీని ఎంచుకొని తెలంగాణ బార్డర్ దాటేందుకు ఆదిలాబాద్ వెళ్లారు. ఆదిలాబాద్ మీదుగా మధ్యప్రదేశ్కి వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. లారీలను ఎంచుకోవడం అనేది నిందితుల ప్రధాన ఉద్దేశం బార్డర్ దాటడానికి. ఎందుకంటే ప్రత్యేక తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో లారీలు అనేవి ఈజీగా బార్డర్ దాటి వెళ్ళిపోతాయన్న ఆలోచన చేసినటువంటి నిందితులు టెక్నిక్గా లారీలను ఎంచుకొని తెలంగాణ బార్డర్ని ఆదిలాబాద్ మీదుగా దాటారు. మధ్యప్రదేశ్కి వెళ్ళి మధ్యప్రదేశ్ నుంచి ఈజీగా బీహార్కు రాష్ట్రానికి కూడా చేరుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం చూడొచ్చు ఈ మొత్తం వ్యవహారంలో, ఈ కాల్పులకు సంబంధించిన ఘటనలో, ఇటు బీదర్ దోపిడీకి సంబంధించిన ఘటనలో కూడా ఇటు బీదర్ పోలీసుల, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో వందలాది సీసీ కెమెరాలు పరిశీలించినటువంటి పోలీసులు ఎట్టకేలకు బీహార్కు సంబంధించినటువంటి దుండగులే దీనికి పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే వీరికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కొన్ని జార్ఖండ్లో కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక బృందాలు, ఈ రెండు స్టేట్లకు సంబంధించినటువంటి ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు బీహార్ రాష్ట్రానికి కూడా ఇప్పటికే చేరుకున్నాయి. వారి ఆనవాళ్లు కొన్ని జార్ఖండ్లో కూడా ఉన్న నేపథ్యంలో జార్ఖండ్ కూడా కొన్ని బృందాలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి బీహార్ పోలీసుల సహకారంతో ఇద్దరి దుండగులను పట్టుకుంటారా, అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో నిందితులను పట్టుకోవడం అనేది హైదరాబాద్ పోలీసులకు పెద్ద టాస్క్ గానే చెప్పాలి. నిందితులు తప్పించుకునేందుకు పెద్ద ప్లాన్ చేస్తారు. ఎందుకంటే లోకల్గా కూడా కొంతమంది వారి యొక్క టీం కూడా ఉంటున్న నేపథ్యంలో వారు చాకచక్యంగా వారి
గ్రామాలకు వెళ్తే మాత్రం వీళ్ళు అంటే హైదరాబాద్ పోలీసులు బీదర్ పోలీసులు కూడా కొంత టాస్క్ అనే చెప్పుకోవచ్చు. మరి బీహార్ చేరుకున్నటువంటి పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 20 ప్రత్యేక బృందాలతో బీహార్లో కూడా గాలింపు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన హైదరాబాద్ పోలీసులు నిందితులను ఎలా పట్టుకుంటారు, ఎప్పుడు పట్టుకుంటారు అనేది మరికొద్ది సేపట్లో మనకు తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇటు బీహార్ రాష్ట్రంలో అక్కడ పోలీసుల సహకారంతోనే సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇద్దరు నిందితుల వివరాలు కూడా హైదరాబాద్ పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన హైదరాబాద్ పోలీసులు నిందితులను ఎప్పుడు పట్టుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో చూస్తున్నాం కదా, అఫ్జల్గంజ్ కేసులో ఇప్పటికే పోలీసులు అయితే పురోగతి సాధించారు. నిందితులు ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ వరకు ఎలా చేరుకున్నది అనేది కూడా క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పటికే బీహార్ చేరుకున్న నిందితులు అయితే ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వారి వెనక ఎలాంటి ముఠా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఇటు హైదరాబాద్ పోలీసులు బీదర్ పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు.